తల్లి పాలకి, ఆవు పాలకి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీకు తెలుసా? తల్లి పాలల్లో బిడ్డకి అందాల్సినంత ప్రోటీన్స్ గాని, కాల్షియం గాని కరెక్ట్‌గా తగిన మోతాదులో అందుతాయి. అదే ఆవు పాలల్లో ప్రోటీన్స్ 3 రెట్లు అధికంగా ఉంటాయి. కాల్షియం 4 రెట్లు అధికంగా ఉంటాయి. సో, ఇలా ప్రోటీన్స్, కాల్షియం అధికంగా ఉండే పాలను ఇవ్వడం వల్ల బిడ్డకి చాలా నష్టాలు జరగవచ్చు అన్నమాట. సో, తల్లి పాలల్లో, ఆవు పాలలో ఏ ఏ కంటెంట్స్ ఉంటాయో మీకిప్పుడు చూపిస్తాను. ఇది క్లియర్‌గా చూడండి. తల్లి పాలు ఇవ్వడం వల్ల అరుగుదల బాగా ఉంటదనమాట బిడ్డకి. ఆవు పాలు ఇవ్వడం వల్ల అరుగుదల ప్రాబ్లమ్స్ రావచ్చు. అదే తల్లి పాలు ఇవ్వడం వల్ల బిడ్డకి బ్రెయిన్ డెవలప్‌మెంట్, బ్రెయిన్ ఎదుగుదల బాగుంటది. ఆవు పాల వలన ఓన్లీ బాడీ డెవలప్‌మెంట్ ఉంటది తప్ప బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఉండదు. తల్లి పాలల్లో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఆవు పాలల్లో విటమిన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. తల్లి పాలల్లో లాక్టోఫెరిన్ అనే ప్రోటీన్ వలన ఐరన్ అబ్జార్ప్షన్ బాగా జరిగి బిడ్డకి రక్తహీనత రాకుండా ఉంటది. ఆవు పాలలో అధికంగా ఉండే కాల్షియం వలన ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గి రక్తహీనత అనేది రావచ్చు అనమాట బిడ్డకి. సో తల్లి పాల వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మదర్ మిల్క్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఇన్ కేస్ మదర్ మిల్క్ రాలేదనుకోండి, డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఫార్ములా మిల్క్ ఇవ్వండి. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.